హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికము ఎగ్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక బాండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. కొంచెం సేపు తర్వాత మూత తీసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవి కొంచెము ఉడికిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. టమాటా ఎక్కువ వేయట్లేదండి, ఒక్క టమోటా సరిపోతుంది. టమాటా వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కారము గరం మసాలా పొడి 2 కలిపి వేస్తున్నాను. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. దీంట్లో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి వేస్తున్నాను. ఇది సాంబార్ పౌడరు, అది వేసాను. ఈ పౌడర్ వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. నా పాత వీడియోస్లో ఆ వీడియో కూడా ఉంది, ఎవరికన్నా తెలియకపోతే చూడండి. ఇప్పుడు బాగా కొంచెం మగ్గిపోయిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి వచ్చేసి 4 గుడ్లు వరకు పడుతుంది. నేనైతే 2 గుడ్లే వేసాను.
సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కదిలించకుండా అట్లాగే ఉంచండి. ఇట్లా మధ్యలో ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. కర్రీ కూడా నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత కలిపేసుకోండి. లేదంటే సపరేట్గా ఒక ఫ్రై పాన్ పెట్టుకొని దాంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకొని. ఇట్లా వైట్గా వచ్చిన తర్వాత ఇంకా మొత్తం కర్రీలోకి కలిపేసేయండి. ఎగ్ మొత్తము ముక్కలు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుముకొని వేస్తున్నాను. క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. క్యారెట్ త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి, అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను. ఈ కర్రీలో వాటర్ అంతా పోయిందాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్లో ఉల్లిపాయలకి కొంచెమే ఉప్పు వేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాను. కర్రీకి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము ఉప్పు వేసుకొని. కొంచెం నీరు లేకుండా కర్రీని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. మొత్తం ఫ్రై అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆపేసేసాను. బటర్ వేసి చపాతీ కాల్చేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మైనీస్, టమాటా కెచప్ వేసాను. 2 కలిపేసి మిక్స్ చేసేసి చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి. చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇట్లాగా చేసుకోవాలి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లా చేసి పెడితే. ఇప్పుడు కర్రీ వేసేసి రోల్ చేసేస్తే చాలా బాగుంటుంది. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పచ్చివి. ఇట్లా రోల్ చేసి పిల్లలకి క్యారేజ్ బాక్సులకైనా పెట్టేయచ్చు. ఎంతో హెల్తీ ఫుడ్ అండి, క్యారెట్, ఎగ్, క్యాప్సికమ్ అన్నీ. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.